54 లక్షలు. తొలగింపు శాతం వచ్చేప్పటికి 18.7%. ఇది దేశంలోనే అత్యధికం. డ్రాఫ్ట్ దీని ఫైనల్ డ్రాఫ్ట్ విడుదల చేసే తేదీ సరే మొన్న చేశారు కదా, జనవరి 6న చేశారు. అభ్యంతరాలకి వచ్చే నెల 6 వరకు ఇచ్చారు. చివరి జాబితాని మార్చారు. సో ఓవరాల్గా చేసేది ఏంటంటే మాకు 54 లక్షల ఓట్లు పోయినాయి, మాకు 55 లక్షల ఓట్లు పోయినాయి, మాకు 64 లక్షల ఓట్లు పోయినాయి, ఓట్ చోరీ అని చెప్పేసి రకరకాల స్లైడ్స్ తీసుకొచ్చి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే పార్టీలు, వాళ్ళ నాయకులు, తర్వాత వేరే దేశాలు వెళ్ళేవాళ్ళు. వాళ్ళెవరు కూడా చూడాల్సిన విషయం ఏంటంటే వెస్ట్ బెంగాల్లో తొలగించిన ఓటుతో పోలిస్తే 6 times ఎక్కువ ఉత్తరప్రదేశ్లో. సో ఇది బాగా అర్బన్ ఏరియాస్లో బాగా ఎఫెక్ట్ అయింది. గజియాబాద్, అలాగే చూస్తే నోయిడా, కాన్పూర్, ఇట్లా రకరకాల ప్రాంతాల్లో. మరి ఈ లెక్కన యోగి వెక్కి ఆడవాలిగా. యోగి ఏం మాట్లాడలేదు ఎందుకు? 54 లక్షల ఓట్లు తొలగించినందుకు మమతా బెనర్జీ గారు సాయుధులను ఎందుకు రంగంలోకి దింపారు? లాట్ మెనీ క్వశ్చన్స్. ఈ అంశానికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు సిపిఎం సీనియర్ నాయకులు, ఫార్మర్ ఎమ్మెల్యే గఫూర్ గారు. నమస్కారం గఫూర్ గారు. అలాగే ఇంద్రనీల్ రెడ్డి గారు, సెఫాలజిస్ట్ అండ్ అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు, తెలంగాణ కాంగ్రెస్ ఎన్ఆర్ఎస్ఎల్ చైర్మన్ కూడా. అలాగే పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. అందరికీ నమస్తే అండి. టు స్టార్ట్ విత్ అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు, చూశారు కదా 3 కోట్లు అండి, 2.89 కోట్లు అంటే ఇంకా పెరగచ్చంట, 3.5 కోట్ల దాకా పోవచ్చు అని తెలుస్తుంది. యోగి కింద పడి గిలగిలా కొట్టుకుని ఆడవలసిన పరిస్థితి. ఎందుకంటే మొత్తం అర్బన్ ఓటింగ్ అంతా పోయింది. వాళ్ళ వేసిన లెక్కలను బట్టి చూస్తుంటే ఇంకా డీటెయిల్స్ వస్తూనే ఉన్నాయి. దే ఆర్ పోరింగ్ అని. మీరేమంటారు సార్? ఉత్తరప్రదేశ్లో కూడా అన్యాయం జరిగిందా? చెప్తాను. ఇది SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ కాదు, స్పెషల్ ఇంటెన్సివ్ రిగ్గింగ్. యాజ్ సింపుల్ యాజ్ దట్. నేను కాదు అన్నది, మన యోగి ఆదిత్యనాథ్ గారి అని 4 కోట్ల ఓట్లు తీసేసి నన్ను ఏమో చేయనీకి వాళ్ళిద్దరు కలిసి ఏదో ఆడుతున్నారు అని ఓపెన్గా వచ్చేసారు. ఇది సీక్రెట్ కాదు. అయితే ఇటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అనేది మనం ఒకసారి కనుక కొద్దిగా డీప్గా పోయి చూస్తే ఇది సింపుల్గా జరిగితే పోయింది కాదు. ఎందుకంటే ఇంతకుముందు మనం 12 సార్లు 13 సార్లు ఇది ఇటువంటి రివ్యూస్ జరిగినాయి. ఎన్నడూ ఏమి కాంట్రవర్సీస్ కాలేదు. మళ్ళీ తర్వాత యాన్యువల్గా కూడా అప్డేట్ అవుతూనే ఉంటాయి ఈ లిస్టులు. ఎందుకంటే 18 years వచ్చిన తర్వాత ఓటకు వేసుకునే అవకాశం మన కాన్స్టిట్యూషన్లో ప్రొవిజన్ ఉన్నది. కాబట్టి దాన్ని మనం అంత సీరియస్గా తీసుకోవాల్సిన కాదు. కానీ వేరియస్ ఇష్యూస్ ఇది అసలు పోతే అసలు SIRకి అసలు స్థానమే లేదు అని ఇప్పుడు కోర్టులో కేసులు అవుతున్నాయి. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇంటూ అది మన కోర్టు కేసుల గురించి కాదు. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేస్తుంది, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఆ సెక్షన్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్ అవన్నీ కోర్టు చేసినా కానీ సిన్సియారిటీ కనుక, ట్రాన్స్పరెన్సీ కనుక ఉంటే ఇటువంటి పరిస్థితులు రాకపోవచ్చు. ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఏంటి, ఓకే యూపీని తీసుకున్నారు, మీరు అన్నది కూడా నిజమే. ఇప్పుడు చిన్న ఇదే బీహార్లో జరిగితే కొన్ని లక్షలు పోతే ఇంత అన్నారు, తర్వాత బెంగాల్లో కొన్ని లక్షలు పోతుంటే మన రూలింగ్ పార్టీలో ఉన్న సీఎం గారు వాళ్ళు ఇంత చేస్తున్నారు. అది ఇటువంటి ఆల్మోస్ట్ ఇప్పుడు 3 కోట్లను ఎగరగొట్టారు అని అంటే 30 కొన్ని ప్లేసులలో అయితే ఈవెన్ లక్నోలో చూస్తే, గాజియాబాద్లో చూస్తే, తర్వాత నియరెస్ట్ ప్లేసెస్ చూసినప్పుడు అయితే లార్జ్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ డిలీటెడ్. అసలు మెయిన్ పర్పస్ ఏంటి? ఇంక్లూజన్ ఆఫ్ ఆల్ ఎలిజిబుల్ ఓటర్స్ ఇన్ ది ఎలక్టోరల్ రోల్. నెక్స్ట్ ఏంటి? ఎక్స్క్లూజన్ ఆఫ్ నాన్ ఎలిజిబుల్ ఓటర్స్ ఫ్రమ్ ది రోల్స్. కానీ ఈ SIR ఒకసారి చూసినట్టయితే ప్రయారిటీస్ రివర్స్ చేసినట్టు అవుతుంది. ఇంక్లూజన్ ఆఫ్ ఎలిజిబుల్ ఓటర్స్ కాదు, ఎక్స్క్లూజన్ ఆఫ్ నాన్ ఎలిజిబుల్ అనే పేరుతోటి ఎవరు ఎలిజిబుల్ ఎవరు నాన్ ఎలిజిబుల్ అని తేల్చని పరిస్థితుల్లో వాళ్ళు మొత్తం మాస్గా డిలీట్ చేసినట్టయితే తెలుస్తుంది. మళ్ళీ దాంట్లో పర్టికులర్గా క్రిటిసిజం ఎక్కడొస్తుంది అని అంటే, ఈ లింకేజ్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేది, ఈ ప్రొసీజరల్ వాట్ ఎవర్ సిస్టమ్ అడాప్ట్ చేసిందంటే పూర్ పీపుల్కు, పర్టికులర్లీ స్లమ్స్లో ఉన్న వాళ్ళకు, మైగ్రెంట్ వర్కర్స్కు, ఉమెన్కు అంటే డిస్క్రిమినేటరీ ప్రొసీజర్ వీళ్ళు అవలంబించి ఒక లెక్క ప్రకారం వీళ్ళందరినీ డిలీట్ చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు మీరు అన్నారు అదే కదా, ఇంకా 1.5 crore వాళ్ళకు నోటీసులు వచ్చిన యూపీలో. దాంట్లో ఎంతమందిని ఉంచుతారు, ఎంతమంది తీసేస్తారు, ఇంకా మనం వెయిట్ చేసి చూడాల్సి వస్తుంటుంది. అంటే ఈ సిస్టమేటిక్ డిలీషన్ ప్రాసెస్లో అసలు ఈ సిస్టమ్ ఇంత జరుగుతుందంటే, ఇంతకుముందు జరిగిన ఎలక్షన్స్ అన్ని ఫ్రాడేనా? అయినా ఒప్పుకుంటారా? అంటే ఇది ఎలా జరుగుతుంది అనేది అంటే
ఇది టోటల్లీ మేనేజ్డ్. కొంతమంది బిఎల్ఓస్ పాపం అది సూసైడ్ చేసుకున్న వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ ఇది స్టేట్మెంట్స్ మనం చూసినట్టయితే లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ దెమ్. కొన్నిసార్లు చేయకూడదనే పద్ధతిలో ఉన్న వాళ్ళ మీద ప్రెషర్ తీసుకొస్తే ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది. అంటే ఈ ప్రాసెస్ అనేది సిన్సియర్గా, ట్రాన్స్పరెంట్గా కనుక చేసి ఉంటే, దాని ఆబ్జెక్టివ్స్ కనుక సరిగా ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో ప్రొసీడ్ అయితే, టైమింగ్ వల్ల ఇంపార్టెంట్. ప్రతిసారి అసలు ఎలక్షన్స్ ఉన్న స్టేట్లోనే ఎందుకు చేసుకోవాలి? ఎప్పటి నుంచో చేయొచ్చు కదా. ఇప్పుడు 20 years నుంచి ఇది జరగలేదు అని అంటే, అంత గ్యాప్ పీరియడ్లో వదిలిపెట్టేసి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎలక్షన్ ఉన్న స్టేట్స్లో పర్టికులర్గా సెలెక్ట్ చేసుకొని మళ్ళీ కొన్ని స్టేట్స్ కలిపి, అంటే మనం అనుకోవచ్చు ఒక ఎలక్షన్ ఉన్నదే కాదు, అంటే బీహార్లో ఎలక్షన్ దాని ముందు పెట్టారు, అది కొద్దిగా కరెక్టే కాదు. వెస్ట్ బెంగాల్, అస్సాం ఇటువంటి అన్ని, ఈవెన్ కేరళ, ఇప్పుడు తమిళనాడు ఇవన్నీ వచ్చినాయి కదా. ఇప్పుడు అపార్ట్ ఫ్రమ్ బీహార్ 9 states, 3 union territories ఇంక్లూడ్ చేసి 12 ఫస్ట్ ఫేజ్లో ఇవన్నీ నడుస్తున్నాయి. అయితే ఈ ప్రాసెస్ ఒక టార్గెట్ని పెట్టుకొని చేసినట్టు మాత్రం పబ్లిక్లో పర్సెప్షన్ వచ్చేసింది. అలాంటి పర్సెప్షన్ ఇంక్లూడింగ్ మన బీజేపీ క్యాడర్లో కూడా, అంటే ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ మరి మంచి అడ్మినిస్ట్రేటర్గా, పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్గా, ప్రజలకు ఏదో సేవ చేస్తున్న ఆ నేమ్ తెచ్చుకున్న వాళ్ళకు కూడా ఆ ఇంటర్నల్ పార్టీ పాలిటిక్స్ల వల్ల ఆయనను కూడా, రాజ్నాథ్ సింగ్ కూడా కట్ చేయాలని ఏదో పద్ధతులు చేసిందని మనకు అందరికీ తెలుసు. ఇవన్నీ ఓపెన్ సీక్రెట్స్ స్థితి ఎందుకు వచ్చింది? ఇలా రావటానికి ఇడెన్ ఎజెండా. అంత దూరం ఎందుకు మనకు, మన సెంట్రల్ మినిస్టర్ గడ్కరీ గారు ఆ రోజు కూడా ఆయన కంప్లైంట్ చేశారు, నన్ను ఏదో ఓడగొట్టాలని, ఎలిమినేట్ చేయాలని ఇంటర్నల్గా ఏదో పార్టీ పాలిటిక్స్ చేస్తున్నారు. ఆ ఇంటర్నల్ పార్టీ పాలిటిక్స్ పక్కకు పెడితే, ఈ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్లో ఉన్న ఏదైతే ఐటెం ఉన్నదో, ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిన్సియర్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు. అంత దూరం ఎందుకు చేయట్లేదు అంటే, మళ్ళీ దానికన్నా ఇంకా కొద్దిగా ముందు పోతే, అసలు ఎలక్షన్ కమిషన్కు ఉన్న ఏదైతే రెస్పెక్ట్, ఏదైతే మన ఏమంటారు అని అంటే హై పెడల్ స్టేజ్ మీద ఉండి ఆయన ఎలక్షన్ కండక్ట్ చేస్తే, ఒకప్పుడు యాజ్ అంబాసిడర్ నేను చూశాను, కానీ నేను కూడా ఎలక్షన్ కమిషనర్ తోటి వాళ్ళతోని, ఇంకా ఆఫ్రికన్ కంట్రీస్ కొన్ని వచ్చి, మీరు ఇంత పెద్ద దేశం ఇంత మంచిగా ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారు, మాకు మీరు హెల్ప్ చేయొచ్చు కదా అని అంటే, వాళ్ళతోని కొన్నిసార్లు మన ఎలక్షన్ కమిషన్ కూడా హెల్ప్ చేయడానికి పోయి కండక్ట్ చేసింది. అంత మంచి ఎక్సలెంట్ ప్రొసీజర్ అడాప్ట్ చేశారు, చూపించారు వరల్డ్కి ఒక ఐడియల్ ఇన్స్టిట్యూషన్ అనేది. కానీ ఎలక్షన్ కమిషన్ రూపురేఖలను మార్చిన తర్వాత, దాంట్లో ముందెలా ఉండేది, ప్రైమ్ మినిస్టరు, అపోజిషన్ లీడరు, తర్వాత చీఫ్ జస్టిస్ ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషనర్లను, చీఫ్ ఎలక్షన్ కమిషన్ కానీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒక ప్రొసీజర్ ట్రాన్స్పరెంట్గా ఉండేది. ఇప్పుడు ఏమైంది, ప్రైమ్ మినిస్టరు, హోమ్ మినిస్టరు, తర్వాత అపోజిషన్ లీడర్ పేరుకు, మొన్న ఆయన రాహుల్ గాంధీ మీటింగ్ అయిన తర్వాత చెప్పిండు కదా, వాట్ ఈస్ ద యూజ్, నేను ఉండే లాభం ఏంటో వాళ్ళు ఇద్దరు డిసైడ్ చేసుకున్నారు ఎవరిని ఏం చేయాలనేది. అంటే అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఈ డిసిషన్స్ అన్నీ ఎలక్షన్ కమిషన్ కాదు చేసేది, ప్రభుత్వంలో రూలింగ్ పార్టీ డిసైడ్ చేస్తుంది. ఇంకోటి, రూలింగ్ పార్టీలో ఎవరో కాదు, వాళ్ళిద్దరే డిసైడ్ చేస్తుందని అందులో ఉన్న పార్టీలో ఉన్న సీనియర్ లీడర్స్ కూడా కంప్లైంట్ చేయడం. తర్వాత పర్టికులర్గా ఇప్పుడు ఎలా వచ్చిందని అంటే, పర్టికులర్ కమ్యూనిటీస్ను, పర్టికులర్ సెక్షన్స్ను వీళ్ళు ఎలిమినేట్ చేస్తున్నారు. ముస్లిం ఏరియాస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మురాదాబాద్, తర్వాత లక్నో ఏరియాస్, తర్వాత వేరియస్ అదర్, తర్వాత స్లమ్ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఎక్కువ తీసేయడం అనేది, ఎస్సీస్, ఎస్టీస్, పూర్ పీపుల్, మైగ్రెంట్స్ పాపం వాళ్ళకి ఏంటి, ఆ డాక్యుమెంటేషన్ ప్రూవ్ చేయవలసిన డాక్యుమెంట్స్లలో కనుక పోతే మైగ్రెంట్స్ చేయలేరు. ఇంకోటి, ఇన్ని ప్లేస్లో ప్రతి చోట డిలీషన్ అవుతుంది, కానీ ఇంక్లూజన్ అవుతుందా? ఇంక్లూజన్ అయితే పెరగాలి. ఎక్కడైనా ఇప్పటిదాకా 15 లక్షల మంది ఇంక్లూడ్ అయినట్టుగా కూడా నిన్నటి వివరాల ప్రకారం తెలుస్తుంది సార్. మొత్తంగా 15 లక్షలు యూపీలో, ఇంకా రావాలి ఇప్పటివరకు అనుకున్న సమాచారం. అందువల్ల అది ఇంక్లూడ్ నిజమే, 18 years నిండిన తర్వాత వచ్చిన తప్పకుండా ఇంక్లూడ్ చేయాల్సి వస్తుంది. అవును, నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మనం వాళ్ళు ఏమన్నారంటే ఎక్స్క్లూజన్ ఆఫ్ డబుల్ మల్టిపుల్ ఏదైతే డూప్లికేట్ ఎంట్రీస్ అవుతున్నాయో అవి ఎక్స్క్లూజన్ చేస్తున్నాం అన్నారు, నిజమే. అయితే ఇప్పుడు మైగ్రెంట్ వర్కర్స్ ఇష్యూ తీసుకుంటే, వాళ్ళు విలేజ్ నుంచి
సిటీలకు వచ్చేస్తున్నారు. అక్కడ వాళ్ళు ఏమి చెప్పుకోలేకపోతున్నారు, చూపించుకోలేకపోతున్నారు. తర్వాత అక్కడ విలేజ్లకు పోయినప్పుడు అక్కడ ఇప్పుడు ఏంటి వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం ఢిల్లీలో ఉన్నవాడు పాట్నాకి వెళ్ళాలి, లేకపోతే మన ఇక్కడ లక్నోకి వెళ్ళాలి, లేకపోతే వేరియస్ అదర్ ప్లేసులకు వెళ్ళి ఇవన్నీ డాక్యుమెంట్స్ చూపించుకోవాలి. మళ్ళీ తర్వాత నోటీస్ వచ్చితే మళ్ళీ పోవాలి, వాళ్ళు పోరు. ఇప్పుడు ఏమవుతుంది, ఇంకోటి డోర్ టు డోర్ సర్వే చేసి కన్ఫర్మ్ చేసుకొని ఎక్స్క్లూజన్ చేయాలి. చాలా మంది కంప్లైంట్ ఏంటంటే ఫోన్ చేసినా కానీ ఆ బిఎల్ఓ ఉన్నట్టు వచ్చి చూపించండి మీ డాక్యుమెంట్ తీసుకుంటాం అనటం, వీళ్ళు పోతే వాళ్ళు లేకపోవడం, వేరియస్ కంప్లైంట్స్ ఉన్నాయి. వాళ్ళు ఏం లేదు, ఇంట్లో కూర్చొని పేపర్ మీద టిక్ చేయడం తప్ప వెరిఫికేషన్, ఫిజికల్ వెరిఫికేషన్ ఓకే. అంబాసిడర్ వినోద్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తే ఒకసారి సిపిఎం నాయకులు గఫూర్ గారు, సో ఏంటంటే మా అంబాసిడర్ గారి అబ్జర్వేషన్ ప్రకారం బీజేపీలోనే అంతర్గత సంక్షోభం, నేను అమిత్ షా తప్పించి ఇంకెవరు ఉండటానికి వీలు లేదు అనే ఒక దుర్మార్గమైన ఆధిపత్య ధోరణి మోడీ ప్రదర్శించడం కారణంగా చివరికి యోగి లాంటి వాళ్ళు కూడా నెత్తిన చెంగేసుకుని బయటికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది అనేది వారి అబ్జర్వేషన్. మేబీ రాంగ్, ఇట్ మే బి కరెక్ట్, ఇట్ మే బి పార్షియల్లీ కరెక్ట్ ఆల్సో. మీరేమంటారు? 3 కోట్ల ఓట్లు అంటే సామాన్యమైన కాదు. ఒక రాష్ట్రం, చిన్న రాష్ట్రంలో ఉండే జనాభాతో సమానమైన ఓట్లు తొలగిస్తున్నారేంటి? వాసుదేవన్ గారు, మీకు డిబేట్లో పాల్గొంటున్న మిగతా పెద్దలందరికీ నమస్కారం అండి. సార్, ఇప్పుడు 2,17,00,000 మంది ఓటర్లు పెద్ద సంఖ్య. ఎవరు వీళ్ళంటే రెసిడెన్షియల్ షిఫ్ట్ అయినాయని. అంటే ఈ మొత్తం చంక్లో 46 లక్షల నుంచి చనిపోవడం అనేటువంటిది సహజంగా జరిగి ఉండొచ్చు కూడా, నేనేమి దాన్ని డిస్ప్యూట్ చేయట్లేదు. తర్వాత 25 లక్షల మంది డూప్లికేట్ ఓటర్స్ ఉన్నారు అని, మేబీ అది కూడా ఉండొచ్చు. అర్బన్ ఏరియాస్లో, రూరల్ ఏరియాస్లో పేర్లు ఉండేవాళ్ళు ఉంటారు, అది కూడా ఉండవచ్చు, నేనేం కాదని. బట్ ఈ 2,17,00,000 మంది రెసిడెన్షియల్ షిఫ్ట్ అనేటువంటిది ఎట్లా ఉంటుందంటే సార్, మీకు సొంత ఇండ్లు ఉందో లేదో నాకు తెలియదు, నాకు సొంత ఇండ్లు లేదు. నేను ఇంతకుముందు పక్క వీధిలో ఉండేవాడిని, ఇప్పుడు జస్ట్ కొంచెం దూరంలో ఉన్నా. మొన్న నాకు ఇక్కడ తిరుగుతుందో లేదో కానీ ఆంధ్రప్రదేశ్లో నాకు ఫోన్ చేశారు, సార్ మీ ఓటర్ లిస్ట్ అడ్రస్లో మీరు లేరు అని. అవును బాబు, నేను లేను, నేను వేరే చోట ఉన్నాను, పక్కనేనయ్యా, ఎవరిని అడిగి చెప్తారు అని చెప్పి. లేదండి మా ప్రకారంగా మీరు అక్కడ లేరు, ఫ్యాక్ట్ అది. అంటే నేను చెప్పేది ఏమిటంటే, ఈ రెసిడెన్స్ షిఫ్ట్ అనేటువంటిది అర్బన్ ఏరియాస్లో తరచుగా జరుగుతుంటారు సార్. బాడుగలు తక్కువ ఉంటే వెళ్ళిపోతారు, ఈ రకరకాల కారణాలు ఉంటాయి, పిల్లలకు స్కూల్ దగ్గర లేదా పనిచేసే ఉద్యోగానికి దగ్గర. ఇవన్నీ కూడా మీరు తొలగింపులే పెట్టుకుంటే ఎట్లా? కాబట్టి నా పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఓటర్ లిస్టులు తరచుగా మార్పులు చేయడం అనేటువంటి సహజమైన ప్రక్రియ, ఎన్నికల ముందు చేస్తారు. ఇక్కడ తొలగింపులే ప్రధానమైనటువంటి లక్ష్యంగా జరుగుతుంది అనేటువంటిది మా ఆరోపణ. ఈ తొలగింపులు కూడా వినోద్ గారు చెప్పారు, సెలెక్టెడ్ కమ్యూనిటీస్, సెలెక్టెడ్ ఏరియాస్ ఇట్లా జరుగుతుంది అనేది. అది నిజమే కనుక అయితే ప్రజాస్వామ్యాన్ని తలకిందులు చేయడం కదా అది. నా పాయింట్ ఏమంటే, నిష్పాక్షికత అనేటువంటిది ఎలక్షన్ కమిషన్ దాని నిష్పాక్షంగా దాని మీద చర్చ కంటే కూడా నిష్పాక్షంగా ఉంది అనేటువంటి ఒక విశ్వాసం అందరికి కలగాలండి. ఎన్నికల కమిషన్ ఉండేది ఎన్నికలు నిర్వహించడం అంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడం అంటే అన్ని పార్టీలు కూడా ఈ దేశంలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరుగుతున్నటువంటి భావన కలిగేటట్లుగా ప్రవర్తించాలి కదా. ఆ రకంగా నేను నిష్పాక్షంగా ఉన్నా అంటున్నాడు ఆయన నిష్పాక్షంగా ఉన్నాడా తర్వాత సంగతి కనపడడం లేదు. కనీసం పొలిటికల్ పార్టీస్తో ఎందుకు ఈ సర్ మీద ఇంత గొడవ, ఏమిటి మీ అబ్జెక్షన్స్ ఏమిటి, ఈ సర్లో ఏం మార్పులు చేయాలా అనేటువంటిది చర్చించవచ్చు రాజకీయ పార్టీలతో. ఆయన బీజేపీ ప్రతినిధి కాదు కదా, ఆయన సెంట్రల్ గవర్నమెంట్ ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ అండి ఎలక్షన్ కమిషన్. కాబట్టి బీజేపీ ఎంత ఇంపార్టెంటో దేశంలో మిగతా పార్టీస్ కూడా ఇంపార్టెంటే. నేను అమిత్ షాతో మాట్లాడతా, ఆ తర్వాత దక్కబోయే గవర్నర్ పదవి ఎంపీ కూడా అంతే ఇంపార్టెంట్ కదా సార్, రాజ్యసభ సీట్ మెంబర్. అది వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచించాలి. గఫూర్ గారు, వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచించాలి కాస్త. ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేసుకుని మనకేం అభ్యంతరం లేదు, పార్లమెంట్ లో మెజార్టీ ఉన్నప్పుడు చేసుకోవచ్చు. కానీ ఎన్నికలు అనేటువంటివి పార్టీల యొక్క విశ్వాసం, ప్రజల యొక్క విశ్వాసం కలిగి ఉంటే ఇంత పెద్ద దేశము, ఇంత విశాలమైన దేశంలో ఏ రోజు ఇన్ని ఆరోపణలు రాలేదండి. ఏ ఎలక్షన్ కమిషన్ మీద ఇన్ని ఆరోపణలు రాలేదు. కాబట్టి ఆయన కనీసం పార్టీలతో మాట్లాడు,
పార్టీలో అఫిడవిట్ ఏంటి చూస్తానంటాడు. ఇది ఎక్కడ ధోరణండి? ఇది బ్యూరోక్రాట్, ఒక నియంతలాగా బ్యూరోక్రాట్స్ తయారైతే ప్రజాస్వామ్యం బతకదు. అందుకోసం నా పాయింట్ ఏమంటే ఎలక్షన్ కమిషన్ యొక్క ప్రవర్తన సందేహాస్పదంగా ఉన్నది. ఇప్పుడు యోగి గారు చెప్పారు, ఇదే పత్రికల్లో కూడా వచ్చింది, 4 కోట్ల ఓట్లు తొలగిస్తున్నారు, ఏవేవో కుట్రలు జరుగుతున్నాయి, అయినా ఏం పర్వాలేదు మనం ఫేస్ చేద్దామని. నేను యోగి గారి స్టేట్మెంట్ మీద నేను పోవడం లేదు, ఎందుకంటే అది ఇంటర్నల్ అఫేర్ ఆఫ్ ది బీజేపీ పార్టీ. యోగికి అమిత్ షాకి ఏముందో మనకేం సంబంధం. నా పాయింట్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది నిష్పాక్షంగా ఈ దేశంలో ఎన్నికలు నిర్వహించేటువంటి అతిపెద్ద సంస్థ. మొత్తం భారతదేశ ప్రభుత్వ యంత్రాంగాలన్నీ వాళ్ళ చేతిలో ఉంటాయండి. అన్ని రాష్ట్రాల ప్రభుత్వ యంత్రాంగాలు వాళ్ళ చేతిలో ఉంటాయి ఎలక్షన్ పీరియడ్లో. అటువంటప్పుడు ప్రజల విశ్వాసం ఉండే పద్ధతిలో ఎన్నికలు జరపాలంటే ఈ తరహా ఓటు ఇప్పుడు సుప్రీంకోర్టులో చెప్పారు, సుప్రీంకోర్టులో ఆ వాదన జరుగుతున్నాయి. నాకు తమాషా ఆర్గ్యుమెంట్ ఏంటంటే వాళ్ళ తరఫున రాకేష్ ఏదో మాట్లాడుతున్నా అని చెప్తున్నాడు. అసలు పౌరసత్వాన్ని వెరిఫై గారు మాకేముంది, ఎవరిచ్చారు సార్? భారతదేశం పౌరులు ఎన్నికల్లో ఓటర్లుగా ఉంటారు అనేది వరకు ఎవరికేమో అభ్యంతరం లేదు. పౌరులుగా అనేటువంటి వాళ్ళకు ఓటర్ లిస్టు ఉండకూడదు. కానీ పౌరులు అవునా కాదా తెలియజెప్పే అధికారం బిఎల్ఓలకు ఉంటుందా? బిఎల్ఓ స్థాయి ఏమిటి? నువ్వు హోమ్ మినిస్ట్రీ కావాల్సింటే దానికి ప్రత్యేక మెకానిజం పెట్టండి. పౌరులు కాదన్నటువంటి వాళ్ళను మీరు వెలివేయండి, మాకేం అభ్యంతరం లేదు. అట్లా కాకుండా కలగలిపి గందరగోళం చేసి ఎలక్షన్ కమిషన్ యొక్క పవిత్రత లేదా ఒక నిష్పాక్షికత ఇవన్నీ కూడా సందేహాస్పదంగా మారినటువంటి పూర్వరంగంలో మరి 3 కోట్లు తొలగిస్తారా? ఇంకొక డేంజరస్ అంశం ఉందండి. నాకు ఎందుకంటే పోటీ చేసినాను, నాకు అనుభవం ఉంది. వారం రోజుల ముందు కూడా ఓటర్ లిస్టులో పేరు చేర్చొచ్చండి. బిఎల్ఓ ఇఫ్ థింగ్స్ ఫిట్ వారం రోజుల ముందుగా చేర్చరు జనరల్గా. కానీ ఇప్పుడు ఉండేటువంటి వాతావరణం చూసిన తర్వాత మంచి ఆదేశాలు వస్తే చేర్చేస్తే తలకిందులు అయిపోతాయి, రిజల్ట్స్ తలకిందులు అయిపోతాయి. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా జాగ్రత్తగా అధ్యయనం చేసి ఎలక్షన్ కమిషన్ ఒక పార్టీ ఆర్గనైజేషన్ కాకుండా అన్ని పార్టీలు విశ్వాసం ఉండేటట్టుగా చేయాలి. ఈ 2.17 crores ఉంది కదా, 2.8 జాగ్రత్తగా చేస్తే ఓటర్ల తొలగింపు అంత ఉండదు యూపీలో. ఇటువంటివి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి, సెలెక్టెడ్ డిసిషన్స్ ఉండకూడదు. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తుంటే పెద్దిరెడ్డి రవికిరణ్ గారు. సో ఇదేదో యోగి సీటు కింద మంట పెట్టే కార్యక్రమం నడిపిస్తున్నారు అమిత్ షా అండ్ మోదీ. వాళ్ళే ఎల్లకాలము పరిపాలించాలి ఈ దేశాన్ని, ఏది బీజేపీలో కూడా వాళ్ళే ఉండాలి, ఇంకెవరికి స్థానం లేదు. ఇలాంటి నియంతృత్వ పెడధోరణులకి సహకరించి ఎలక్షన్ కమిషన్ని పికప్ చేసుకోవడం ద్వారా వాళ్ళకి తర్వాత గవర్నరు లేకపోతే రాజ్యసభ లేకపోతే ఇంకేమన్నా పెద్ద పెద్ద పొజిషన్స్ ఆఫర్ చేయడం, ఇది ఎంతవరకు కరెక్ట్ అండి అని వాళ్ళు అడుగుతున్నారు. సార్ వాసుదేవన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి 9 టీవీ వీక్షకులందరికీ శుభోదయం. ఎలక్షన్ కమిషన్ని గవర్నర్లు, అంబాసిడర్లు చేసిన చరిత్ర ఎవరికి ఉంది? ఎందుకు కాంగ్రెస్ పార్టీ తన కింద ఉన్న మచ్చను చూసుకోవట్లేదు? ఎవరండి ఫస్ట్ ఎన్నికల కమిషన్? సుకుమార్ సేన్. ఎవరు నియమించారు ఈయన్ని? జవహర్లాల్ నెహ్రూ గారు. ఆ రోజుల్లో ఎలా నియమించారు? కేవలం వాళ్ళు సూచించిన పేరే. అక్కడికి ఏ ప్రతిపక్ష నాయకుడికి పాత్ర లేదు, ఏ చీఫ్ జస్టిస్కి పాత్ర లేదు. కేవలం ఆయన ఇష్టం. ఇందిరాగాంధీ ఆయన ఇష్టం, రాజీవ్ గాంధీ ఆయన ఇష్టం, పివి నరసింహారావు గారు ఆయన ఇష్టం, మొత్తం వాళ్ళ ఇష్టమే కదా. సుకుమార్ సేన్ గారిని ఏం చేశారండి? సూడాన్ దేశానికి అంబాసిడర్గా పంపించారు. ఆయన టెన్యూర్ అయిపోయారు. ఎవరు? కాంగ్రెస్ పార్టీ. రమాదేవి గారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పంపించింది ఆవిడని? హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా పంపించారు. ఈఎన్ శేషన్ గారు, ద గ్రేట్ ఈఎన్ శేషన్ గారు, ఆయన ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని అలహాబాద్ లో టికెట్ ఇచ్చి బీజేపీ పైన పోటీ చేయించింది. ఎంఎస్ గిల్ గారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఆయన ఏం చేశారంటే ఏకంగా కేంద్ర మంత్రినే చేశారు. మీరేమో మీ ఇష్టం వచ్చినట్టు అన్ని చేశారా? ఈ రోజేమో బురద మామూలు చల్లుతున్నారా? ఎన్నికల కమిషన్ యొక్క నియామకం పారదర్శకంగా చీఫ్ జస్టిస్ ఉంటే తప్పేంటి? మేమంతా అలాగే చేసామంటారా? స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 2023 వరకు ఎన్నికల కమిషన్ ఎలా నియమించారు? దానికి ఒక విధి విధానం ఉందా? మీ ఇంట్లో మీ ఇష్టం వచ్చినట్టు మీ జనపదిలో కూర్చొని మీరు నియమించేసి వాళ్ళందరికీ మీరు రాజకీయ పునరావాస కేంద్రం చేసి మీ పార్టీల్లోనూ వేరే పోస్టులు ఇచ్చి ఈరోజు మా మీద బురద చల్లుతారా?
అసలు ఈ ప్రక్రియ చీఫ్ ఎలక్షన్ కమిషన్ సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పిక్చర్లోకి ఎలా వచ్చారంటే సుప్రీంకోర్టులో కేసేస్తే అప్పుడు ఆయన ఇంటర్మ్గా జడ్జిమెంట్ ఇస్తూ మీరు చట్టం చేయండి, ఇప్పటివరకు చట్టం లేదు, పార్లమెంట్ లో చట్టం చేయండి, అంతవరకు మేము తాత్కాలికంగా మేము కూడా ఉంటామని చెప్పి అన్నారు. ఆ తర్వాత పార్లమెంట్ లో చట్టం చేశారు, 3 సభ్యులు తీసుకొచ్చారు. పారదర్శకంగా మేం చేశామా మీరు చేశారా? మీరేమన్నా పారదర్శకంగా చేశారా? మీరేమన్నా ఈరోజు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వాళ్ళ కొలీజియం వ్యవస్థలో హైకోర్టు జడ్జిల్ని, సుప్రీంకోర్టు జడ్జిల్ని నియామకంలో ప్రధానమంత్రి పాత్ర, ప్రతిపక్ష నేత పాత్ర ఉన్నారా? లేరు కదా. వాళ్ళు నియమించుకుంటున్నప్పుడు కొలీజియం వ్యవస్థ కరెక్ట్ అని అనుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ఇంటర్మ్ ఒక జడ్జిమెంట్ తాత్కాలికంగా మేము ఉంటున్నప్పుడు మనం పార్లమెంట్ లో చట్టం చేసి మన ముగ్గురు ఇది ప్రతిపక్ష నేత, ప్రధానమంత్రి, అలాగే ఈయన 3 వ్యక్తులతో మనం చేస్తే దాన్ని తప్పు పట్టి చేయటం ఎంతవరకు కరెక్ట్ అండి? మీరేదో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉన్నట్టు, ప్రతిపక్ష నేత ఉన్నట్టు మాట్లాడితే ఎలా కుదురుతుంది? ఏంటి ఆరోపణలు, ఏంటి అబద్ధ అసత్య ప్రచారాలు చేస్తారు? ఇంకో అసత్య ప్రచారం, యోగి ఆదిత్యనాథ్ గారు ఎస్ఐఆర్ అంట స్పెషల్ ఇంటర్ రిగ్గింగ్ అన్నారంట. కాంగ్రెస్ పార్టీకి పని పడలేదు. ఆయన ఒక మీటింగ్ లో గాజియాబాద్ లో మీటింగ్ లో మాట్లాడుతూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ని ప్రతిపక్ష నేతలు, ప్రతిపక్ష పార్టీలు అపోజ్ చేస్తూ దీన్ని స్పెషల్ ఇంటెన్సివ్ రిగ్గింగ్ గా మార్చాలని చూస్తున్నారు అని చెప్పి అంటే తోడు మరోడికే టూటా పూటా కరికే కట్ కరికే ముక్కలు చేసి దాన్ని ఇలా అటాచ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ మారదా? మొన్న వచ్చింది కదా మీ కర్ణాటక గవర్నమెంట్, కర్ణాటక మౌంటైన్ ఇవాల్యుయేషన్ అథారిటీ వాళ్ళే సర్వే చేసి రిపోర్ట్ ఇచ్చారు కదా బయట. మీ ప్రభుత్వం ఇచ్చింది బయట. ఏం చెప్పింది మీ ప్రభుత్వం? కేంద్ర ఎన్నికల సంఘం మీద 95% మందికి పూర్తి నిబద్ధత ఉంది, పూర్తిగా విశ్వసిస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు అని చెప్పి మీ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి, మీ ప్రభుత్వం చేసే సర్వే నివేదిక అది. ఈ రోజు మీరు ఇక్కడికి వచ్చి ఎలక్షన్ కమిషన్ అది అనుకుంటున్నారు, ఇది అనుకుంటున్నారు, అది అనుకుంటున్నారు అని చెప్పి ఓట్ చోరీ ఈవీఎంలు బాగా పనిచేస్తాయంటే 90% బాగా పనిచేస్తాయని చెప్పి మీ ప్రభుత్వంలో చేసినటువంటి మానిటరింగ్ సర్వేనే స్పష్టంగా చెప్తుంది, అథారిటీ అని చెప్పింది. ఇంకేం మాట్లాడతారు మీరు? ఏంటి అబద్ధాలు? ఈరోజు ఉత్తరప్రదేశ్ లో ఎస్ఐఆర్ ప్రత్యేక ముమ్మడి సవరణ జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఫేజ్ 2 జరుగుతుంది. ఇప్పటి వరకు 9 రాష్ట్రాలు అలాగే కేంద్ర పాలిత ప్రాంతాల్లో జరిగితే మొత్తం 50 కోట్ల మందికి జరిగితే దానిలో 6.5 కోట్లు ఓట్లు డ్రాఫ్ట్ లిస్ట్ లో తొలగించబడ్డాయి. 9 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఈరోజు డ్రాఫ్ట్ నివేదిక వచ్చింది. ఈ డ్రాఫ్ట్ నివేదికలో పశ్చిమ బెంగాల్లో 58 లక్షలు తొలగించబడ్డాయి. డ్రాఫ్ట్ ముసాయిదా, డ్రాఫ్ట్ ఫైనల్ కాదు, ముసాయిదా. అలాగే తమిళనాడులో 97 lakhs, గుజరాత్ లో 74 lakhs, రాజస్థాన్ లో 42 lakhs, ఉత్తరప్రదేశ్ లో 2.89 crores. ఎవరి రాష్ట్రంలో ఎక్కువ తొలగించబడ్డాయంటే 18.7%. వేరే వెస్ట్ బెంగాల్ ఇట్ ఇస్ ఓన్లీ 7.5%. 7.5% వెస్ట్ బెంగాల్ లో. రవికిరణ్ గారు ఒక్క నిమిషం, ఇక్కడ నాదొక సబ్మిషన్. ఇప్పుడు ఇవన్నీ తొలగించినవన్నీ చూస్తే ఒక 5-6 కోట్లు ఇక్కడే కనిపిస్తుంది. మొత్తం కలిపితే ఒక అబ్జర్వేషన్ ఏంటంటే ఒక 20 కోట్లు తీసేయంగాను మన జనాభా 120 కోట్లకి కుదించబడుతుంది. అంటే మనం ఇప్పటిదాకా 140 కోట్లు అని చెప్పుకుంటున్న దాంట్లో కూడా వాస్తవం లేదనేది మేనిఫెస్ట్ అవుతుంది. నేను పూర్తిగా గఫూర్ గారు నవ్వుతున్నారు, పూర్తిగా లెక్కలను బట్టి మాట్లాడుతున్నాను గఫూర్ గారు, నేను రవికిరణ్ గారు లెక్కలను బట్టే మాట్లాడుతున్నాను. నాకు ఎంతకు మించి నేను ఎగ్జాగరేషన్ చేయట్లేదు. ఉన్నవి ఇప్పటిదాకా ఉన్నవి 5-6 కోట్లు ఉంది. మిగిలిన అన్ని రాష్ట్రాలు తీస్తే మొత్తం పోను 120 కోట్లే మిగులుతారు. అంటే ఈ 20 కోట్ల మంది ఎవరండి? చనిపోయిన వాళ్ళు, దొంగలు, బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళు, ఇమిగ్రెంట్స్, వీళ్ళు అలాగే అజాయిపు లేకుండా పోయిన వాళ్ళు వీళ్ళే కదా. సార్ ఇప్పుడు వరకు 6.5 crores ముసాయిదాలో తొలగించబడ్డాయండి. ముసాయిదాలు 6.5 crores. నిన్న ఫిగర్ కూడా బయటకు వచ్చింది, 6.5 crores. నిన్న నేను ఉత్తరప్రదేశ్ కి న్యూస్ 18 ఛానల్ చూస్తున్నాను. దానిలో యాంకర్ ఉత్తరప్రదేశ్ CEO చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్, ఆయన పేరు నవదీప్ గారు. ఆయనతో ఇంటర్వ్యూ ముఖాముఖి దానిలో చూస్తున్నాను. దానిలో ఆవిడ యాంకర్ అడిగింది అనమాట, ఇప్పుడు ఇచ్చిన 2.89 crores లో అండి 2.17 crores షిఫ్టెడ్. ఇది పెద్ద ఫిగర్. ఇందాక గఫూర్ గారు చెప్పింది కూడా ఇది చాలా పెద్ద ఫిగర్ గా ఉంది. చనిపోయింది 46.23 అంటే చనిపోయారు వాళ్ళు. సరే ఓకే, అది మనం యాక్సెప్ట్ చేస్తే అది 25 కోట్ల పెద్ద జనాభా ఉన్న రాష్ట్రం. జనాభా ఎంతమంది ఉంటే ఓటర్లు అంతమంది ఉంటారు కదా. వాసుదేవ్ గారు మీకు తెలియదు ఏముంది, 18 years దాటాలి. ఓకే, అలాగే డూప్లికేట్ ఓటర్స్ 25.47 lakhs. ఇది కూడా మనం అర్థం చేసుకోగలం.
కానీ 2.17 కూడా షిఫ్టెడ్ ఓటర్స్. షిఫ్టెడ్ అక్కడ లేరు, ఎవరు లేరు, అక్కడ లేరు. ఇప్పుడు ఏమవుతుందంటేనంటే ప్రధానంగా అర్బన్ ప్రాంతాల్లో మూవ్ అయిపోతుంటారు. లక్నో కానీ, మీరట్ కానీ, గాజియాబాద్. ఇప్పుడు వారణాసి పార్లమెంట్ లోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నియోజకవర్గంలో 8 లక్షల మంది ఓటర్లు ముసాయిదాలో డిలీట్ అయిపోతారు. అయితే క్వశ్చన్ ఏంటంటే ఆ యాంకర్ టీవీని అడిగింది, ఏమంటే నేను ఉత్తరప్రదేశ్ వాసిని, ఇప్పుడు నా ఓటు దాంట్లో లేదు అని చెప్పాను. ఎందుకు లేదా అంటే నేను వచ్చి ఢిల్లీలో యాంకరింగ్ చేసుకున్నానా దాంట్లో లేదంటే మరి నువ్వు ఎన్యూమినేటివ్ ఫామ్ ఇవ్వాలి కదమ్మా, ఇచ్చావా అంటే నేను ఇవ్వలేదు అంటాడు. మరి ఇవ్వాలి కదా, ఇవ్వకపోతే మీరు వెళ్ళిపోయిందంట ఉన్నట్టు కదా. ఇప్పుడు కన్నా ఏం లేదు, ఒక వన్ మంత్ టైం ఉంది, 30 రోజులు టైం ఉంది. మీరు ఢిల్లీ ఓటర్ రిజిస్టర్ అయితే ఢిల్లీ ఓటర్ గా రిజిస్టర్ అవ్వండి, లేకపోతే ఇక్కడికి వచ్చి ఎన్యూమినేషన్ ఫామ్ ఇచ్చి మీ డేటా అంతా ఇవ్వండి, లేకపోతే ఫామ్ 8 ఇచ్చి నేను మైగ్రేట్ అయిపోయాను, నేను ఫలానా చోట మైగ్రేట్ అయ్యాని చెప్పి అది ఇవ్వండి, ఓట్ అక్కడ షిఫ్ట్ చేస్తారు. అంతేగాని మీరు ఢిల్లీలో కూర్చొని నా దగ్గర పోయింది అంటే మేము మాత్రం ఏం చేస్తాం అని చెప్పి అన్నారు చీఫ్ ఎలక్షన్ ఆఫీస్. ఇది యాంకర్ ఆవికే ప్రాబ్లం వచ్చింది. సో నేను ఏంటంటే ఇలాంటి షిఫ్టింగ్ ఓటర్స్ 2 crore పైగా షిఫ్టెడ్ ఓటర్స్ అంత పెద్ద రాష్ట్రంలో, ఢిల్లీకి ఆనుకుని ఉన్న రాష్ట్రంలో అది సహజంగా దాన్ని ఓటర్ కూడా సీరియస్ తీసుకోవాలి. అందుకనే ఆ 30 రోజుల సమయం ఇచ్చారు. ఆ 30 రోజుల సమయంలో వాళ్ళు అక్కడ ఓటర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రూల్ ప్రకారం ఏంటో తెలుసండి, రాజ్యాంగంలో వాళ్ళు ముసాయిద్ రూల్, ఒక 6 మాసాలు ఏ ఓటర్ అయితే ఎక్కడ పడుకుంటున్నారో అక్కడే ఓటర్ అవ్వాలని. ఈ స్లీపింగ్ అని ఉంటుంది, స్లీపింగ్ అనే వర్డ్ దాంట్లో ఉంటుంది రూల్స్ లో. 6 మాసాలు ఎక్కడ పడుకుంటున్నారో అక్కడే ఓటర్ అవ్వాలని. సో ఇలాగా అక్కడ 6 మాసాల కింద ఎక్కువైపోయి అక్కడ ఉండట్లేదు అనుకోండి. ఇప్పుడు హైదరాబాద్ ఉందండి, హైదరాబాద్ లో నేను గోషామాల్ నియోజకవర్గానికి మొన్న 2023 ఎన్నికలు గోషామాల్ నియోజకవర్గానికి ఎన్నికలు మా పార్టీ తరఫున ఇన్ఛార్జ్ గా పనిచేశాను. అప్పుడు మిమ్మల్ని కూడా కలిసాను అప్పుడు వచ్చినప్పుడు. నేను అక్కడ పనిచేసినప్పుడు ఓటర్ లిస్ట్ పట్టుకొని నియోజకవర్గం ఇంటింటికి తిరిగేవాడిని. నేను ఒక అపార్ట్మెంట్కి వెళ్తే అపార్ట్మెంట్ లో 10 ఓట్లే ఉండేవి, 30 ఓట్లు ఎప్పుడో వెళ్ళిపోయారండి, ఎప్పుడు 40 ఏళ్ళ క్రితం వెళ్ళిపోయారండి, 20 ఏళ్ళ క్రితం వెళ్ళిపోయారండి అనేవాళ్ళు. ఎప్పుడో ఓట్లు ఉండేవి కదా అపార్ట్మెంట్ లో. ఇది జనరల్ గా జరుగుతుంటాయి, ఈ సమస్యలు అర్బన్ ప్రాంతాలు ఎక్కువ వస్తాయి. సో వెళ్ళిపోయే ఓటర్ల బాధ్యత అది. వాళ్ళు ఎక్కడ రిజిస్టర్ అవుతారు, వెళ్ళిపోయిన చోట రిజిస్టర్ అవుతారా, లేకపోతే ఫామ్ 8 ఇచ్చి అది దాన్ని ఇక్కడ వేరే చోటకి మార్చుకున్నా వెళ్తారా, లేకపోతే ఇక్కడికి వచ్చి ఈ ఫామ్ ఎన్యూమరేట్ ఫామ్ ఇవ్వాలా అని చూసుకోవాలి. సో దీన్ని నిన్న యోగి ఆదిత్యనాథ్ గారు వేరే ఇప్పుడు ఎస్ఎల్ నేను సమాజ్వాదీ పార్టీ ఏమో తెలుసా, చాలా మంచి పని జరిగింది ఎస్ఐఆర్కి. మాకు 25 లక్షల ఓటర్లు పెరిగారు, భారతీయ జనతా పార్టీ 25 లక్షల ఓటర్లు తగ్గారు. ఇప్పుడు వరకేమో భారతీయ జనతా పార్టీ కావాలని ఎలక్షన్ కమిషన్ కొమ్మక్కైపోయి మా యొక్క ఓట్లు తొలగిస్తున్నాను అని చెప్పి ఆరోపణలు చేశారు. ఈ రోజు సమాజ్వాదీ పార్టీ నేతలేమో మా ఓట్లు పెరిగిపోయారు, వాళ్ళతో కూడా కుమ్మక్కైందేమో ఎలక్షన్ కమిషన్. అదే అన్నారు సమాజ్వాదీ పార్టీతో కూడా కుమ్మక్కైంది. ఆరోపణలు కాకుండా నేనైతే యోగి ఆదిత్యనాథ్ గారు ఏం చెప్పారంటే నిన్న అందరూ బూత్ లెవెల్ పోలింగ్ బూత్ లెవెల్ కు వెళ్ళండి, ఓటర్ లిస్ట్ తొలగించిన బట్టి లిస్ట్ ఉంది అక్కడ, ఆ లిస్ట్ తీసుకోండి, నిజంగా వాళ్ళు అక్కడ లేరా, లేకపోతే ఎవరు ఎక్కడికైనా వెళ్ళిపోయారా, లేకపోతే అనవసరమైన ఓటర్లు కూడా ఇటు ఉన్నారా అది చూసి వెరిఫై చేసి మీరు ఫామ్ 6 కానీ 8 కానీ 7 కానీ ఇవ్వండి అని చెప్పారు. అలాగే ప్రతి రాజకీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కూడా క్యాంప్ బూత్ లెవెల్లో అన్ని నియోజకవర్గాల్లో. ఒకసారి మనం ఇంద్రనీల్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం సార్. రైట్, ఒకసారి ఇంద్రనీల్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. సెఫాలజిస్ట్, ఇప్పుడు దాకా మనం మాట్లాడింది పొలిటికల్ యాంగిల్లో, ఇంకా సెఫాలజీ యాంగిల్లో ఇంద్రనీల్ రెడ్డి గారు ఇందులో ఏమన్నా ఎనామలీస్ ఉంటే ఆయన ఈ పార్టీకి ఫైండ్ అవుట్ చేసే ఉంటారు. రాత్రి నుంచి ఆ కసరత్తు మీద ఉన్నారు అనుకుంటారు ఆయన. సార్, ఒక 3 కోట్లు అంటే దగ్గర ఒక చిన్న రాష్ట్రం జనాభా సార్. ఒక చిన్న రాష్ట్రం జనాభా ఎగిరిపోయిందంటే యోగి ఆదిత్యనాథ్ ఈసారి నెక్స్ట్ ఇంటికే అనేది కన్ఫర్మ్డా సార్? 3 కోట్ల జనాభా ఆల్మోస్ట్ 2.89 అంటే రాష్ట్ర ఖర్చు దేశ జనాభా అది. అంటే 25 కోట్ల జనాభా ఉండారా ఎంత అనేది పక్కన పెడితే 2024లో ఎన్రోల్ అయిన ఓటర్స్ 15 కోట్ల మంది మాత్రమే. అయితే ఓట్లు వాళ్ళు పోలైన ఓట్లు చూస్తే 8,54,00,000 ఓట్లు మాత్రమే 2024 పార్లమెంట్ లో పోలైన. వాళ్ళ పోలింగ్ పర్సంటేజ్ కూడా 56% మాత్రమే ఉత్తరప్రదేశ్ లో. ఓకే. నియోజకవర్గానికి 20 లక్షల ఓటర్లు అంటే ప్రామాణికంగా తీసుకొని ఒక 80 పార్లమెంటు సీట్లు ఉన్నాయి. మరి 2,89,00,000 ఓటర్లు అక్కడ లేరు అని తెలిసినప్పుడు పార్లమెంట్లు స్థానాలు కూడా 15-18 తగ్గియాలి కదా వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాలిడ్ పాయింట్ ఇది. పార్లమెంటు స్థానాలు తగ్గించడంలో కూడా వాళ్ళు శ్రద్ధ తీసుకోవాలి కదా. లేని ఓటర్స్ ని లేని జనాభాని చూపించి 80 పార్లమెంటు స్థానాలను పెట్టుకొని ఆ ఉత్తరప్రదేశ్ ను స్వీప్ చేయడం ద్వారా దక్షిణ రాష్ట్రాల మీద అంటే మనకేంటి ఓటర్స్ ఏమో పోలింగ్ భారీ స్థాయిలో పోలింగ్ చేస్తాము, ఓటర్లు ఉంటారు, జనాభా ఉంటారు.
కానీ మనకున్న నెంబర్ ఆఫ్ ఎంపీ స్థానాలు తక్కువ, అక్కడ జనాభా లేకపోయినా ఓటర్స్ లేకపోయినా వారికేమో ఒక ఉత్తరప్రదేశ్లోనే 80 పార్లమెంటు స్థానాలు పెట్టుకొని అది ఎవరైతే కైవసం చేసుకోగలరో వాళ్ళు దేశంలో అంటే రాజకీయాలను ప్రభావితం చేసే పరిస్థితి ఉంటే, అలాంటి రాష్ట్రంలో దగ్గర 2,89,00,000 ఓటర్లు డిలీట్ చేయబడ్డారు అంటే మీరు 20 లక్షలు ఒక పార్లమెంటుకు ఓటర్లు లెక్క ప్రాతిపదికన తీసుకున్నా కూడా మరి 15 పార్లమెంటు స్థానాలు అక్కడ తగ్గించాలి కదా ఫస్ట్. అలాంటి చర్యలు ఉండవు. 2024 పార్లమెంటు ఎన్నికల్లో ఇండియా కూటమికి మరియు బీజేపీ అంటే ఎన్డీఏ కూటమికి ఉత్తరప్రదేశ్లో వచ్చిన ఓట్ల వ్యత్యాసం 1% కూడా లేదు, 0.6% ఉంది. 4.5 లక్షల ఓట్లు తేడా మాత్రమే ఉన్న ఒక అంత పెద్ద రాష్ట్రంలో 44 లక్షల ఓటర్లు అంటే ఆల్రెడీ చనిపోయారు. అంటే 2024 పార్లమెంటు ఎన్నికలు సజావుగా జరగలేదు, బిఎల్ఓలు సరిగా పనిచేయలేదు, ఎలక్షన్ కమిషన్ ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించలేదు అని ఒప్పుకోవాలి కదా. 4.5 లక్షల ఓటర్ల తేడా మాత్రమే ఇండియా కూటమికి ఎన్డీఏ కూటమికి మధ్య వచ్చింది. ఏది 2024 పార్లమెంట్ ఎలక్షన్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో. అలా 4.5 లక్షల ఓటర్ల తేడా మాత్రమే ఉంటే ఈ రెండు గ్రూపుల మధ్య 44 లక్షల మంది మృతి చెందారు. అంటే 2024 పార్లమెంటు ఎన్నికల సమయంలో బిఎల్ఓలు సరిగా పనిచేయలేదనే కదా. అంటే ఎలక్షన్ కమిషన్ దాన్ని బాధ్యత తీసుకోగలదా? ఈ 44 లక్షల మంది చనిపోయిన ఓటర్లు ఓటేశారు లేదు ఓటేయలేదు ఆ ఎన్నికల్లో అని శ్వేతపత్రం రిలీజ్ చేస్తారా? నెక్స్ట్ 2,17,00,000 మంది ఓటర్లు శాశ్వతంగా ఇక్కడ ప్రస్తుతం ఉండట్లేదు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫామ్ 6 రిటర్న్ అవ్వలేదు కాబట్టి వాళ్ళ ఓట్లు తొలగించాము అని చెప్తున్నారు. చెప్పేటప్పుడు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఉత్తరప్రదేశ్, బీహారు, పశ్చిమ బెంగాల్ లాంటి ప్రాంతాల్లో మెజారిటీ ఆఫ్ పీపుల్ వలస జీవితం మీద ఆధారపడి బతుకుతున్నారు. అంటే వాళ్ళ సొంత ఏరియాల్లో ఉపాధిని కల్పించలేని ప్రభుత్వాలు ఎవరైనా కానివ్వండి, ఇప్పుడు 70 సంవత్సరాలలో ఎవరు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు అన్ని పక్కన పెడితే వాళ్ళ సొంత ప్రాంతాల్లో వాళ్ళకి ఉపాధి కల్పించలేని ప్రభుత్వాల ఫెయిల్యూర్ ఉంటే వాళ్ళు ఉపాధి కోసం వలసలుగా వెళ్లాల్సి వస్తుంటే వలసలుగా వెళ్ళిన వాళ్ళని ఇక్కడ ఓటు హక్కు లేదు అని డిలీట్ చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యం అవదు అంటా నేను. ఎందుకు అంటే ఎవరైనా ఏమైంది ఒక చిన్న కుగ్రామం నుంచి వచ్చినా కూడా ఏదో ఒక రోజు అంటే తను ఇల్లు కట్టుకోవాలనుకున్నా ఇప్పుడు హైదరాబాద్ వస్తారో లేదు బెంగళూరు వెళ్తారో వాళ్ళు కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు 2-3 ఏళ్ళు పనిచేసిన తర్వాత అయినా సంపాదించిన డబ్బుతో చిన్నదన్న ఒక ఇల్లు తన స్వగ్రామంలో కట్టుకొని మళ్ళీ వెళ్ళి స్థిరపడాలని కోరుకుంటారు వాళ్ళు. అలా ఉన్నప్పుడు తమ ఏరియా తన స్వగ్రామం డెవలప్ అవ్వాలి అని ఆశించేటప్పుడు దానికి ఉన్న ఒకే ఒక ఆయుధం ఓటు హక్కు. అంటే తన ఏరియాలో తన ఓటు హక్కుతో ఎన్నుకోబడే నాయకుడు మాత్రమే తన ప్రాంతాన్ని అభివృద్ధి చేయగలడు అని ఆశించే ఓటర్ యొక్క హక్కుని మీరేం చేస్తున్నారు? ఈ ఎస్ఐఆర్ పేరుతో ఫామ్ 6 ఇచ్చి అది రిటర్న్ రాలేదు అని చెబుతున్నారు. ఇందాల రవికిరణ్ గారు ఒక సందర్భం తీసుకొచ్చి ఢిల్లీలో ఒక యాంకరో జర్నలిస్టు ఆ పరిస్థితి ఉంటే అంటే కేంద్ర ప్రభుత్వం కానివ్వండి లేదు ఎలక్షన్ కమిషన్ కానివ్వండి ఎస్ఐఆర్ మీద ప్రజలకు కల్పించిన అవగాహన ఏ స్థాయిది అంటే ఒక జర్నలిస్టో ఒక యాంకరో ఆ రిటర్నబుల్ ఫామ్ని అంటే తన ఓటు హక్కు తన ప్రాంతంలో ఉండాలి అంటే ఏం చెయ్యాలి అనే ప్రాసెస్ ఒక యాంకర్కో జర్నలిస్ట్కో ప్రాపర్గా తెలియనప్పుడు జనరల్గానే మీకు ఉత్తరప్రదేశ్, బీహారు, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో చదువు కానివ్వండి వాళ్ళ యొక్క వెనకబాటుతనం వలన కానివ్వండి ఇప్పుడు వాళ్ళకి కనీసం ఆన్లైన్లో ఆ రిటర్నబుల్ ఫామ్ని అప్లై చేయొచ్చు. మీరు హైదరాబాద్లో పనిచేసుకున్నా కూడా మీ ఓటు హక్కును మీరు దక్కించుకోవచ్చు అనే టైప్ ఆఫ్ అవేర్నెస్ ఎలక్షన్ కమిషన్ ఎక్కడ ఇచ్చింది? ఏ టీవీల్లో ఈ ప్రాసెస్ గురించి యాడ్స్ ఏమన్నా వస్తున్నాయా? ఏమి రావట్లేదు కదా. అంటే ఇది ముమ్మాటికి ఎలా ఉంది అంటే కొత్తగా ఏదో చేసాం అంటే నోట్లు రద్దు అని ఒకసారి చేశారు. అప్పుడు క్యూలో నుంచోమంటే ప్రజలంతా నుంచున్నారు. మళ్ళీ తర్వాత కంచాలు బాదండి కరోనా పోయింది అంటే కంచాలు బాదారు సంఘీభావంగా. ప్రజలు మీరు ఏది చెప్పినా చేస్తున్నారు, ఇప్పుడు కూడా చేస్తారు. దానికి తగిన సమయము అవేర్నెస్ క్రియేట్ చేయాలి కదా అంటాను. అవేర్నెస్ క్రియేట్ చేయకుండా కేవలం రిటర్నబుల్ ఫామ్ లేదు అని వాళ్ళ ఓటు హక్కు తొలగించినప్పుడు వేరే చోట అది కల్పించలేకపోతున్నాం కదా. వీటన్నిటికీ ఈ బిఎల్ఓని బాధ్యతగా చూపిస్తున్నాం.
44 లక్షల మంది ఓటర్లు డిలీట్ అయిపోతే చనిపోతే మరి 2024లో ఆ ఓటర్లను డిలీట్ చేయనప్పుడు ఆ బిఎల్ఓల మీద యాక్షన్ ఏమైనా తీసుకోగలుగుతున్నామా? ఆ బిఎల్ఓల మీద మనం యాక్షన్ ఏమి తీసుకోము. అంటే ఇక్కడ నేనేమన్నానంటే తప్పు జరుగుతుంది, ఆ తప్పుని ఇప్పటికైనా కరెక్ట్ చేస్తున్నాం కానీ సర్దిపుచ్చుకునే మాటలే కానీ దీన్ని అసలు ఒక పార్లమెంట్లోనో ఒక 2-3 రోజుల్లో ఎలక్షన్ కమిషన్ విధి విధానాలు అనౌన్స్ చేసి దాన్ని టీవీ యాడ్ల ద్వారా ప్రభుత్వం దాన్ని ప్రచారం కల్పించి అవేర్నెస్ కల్పించి ప్రజలకి కొంత సమయం ఇవ్వాలి అంటాను. ఇస్తున్నారు కదండి, సమయం ఇస్తున్నారు కదా సార్. 1 month సమయం ఇచ్చారు కదా, ఇంకా ఇస్తున్నారు కదా అభ్యంతరాలు. అది కూడా చెప్పబోతున్నా. 2027లో జరగబోయే ఎన్నికలకి కేవలం 1 month టైమే ఇచ్చి, అంటే ఇమ్మీడియట్ గా ఎలక్షన్ జరగబోతుంది, మన దగ్గర సమయం తక్కువ ఉంది కదా అని 1 month కాదు కదా. మీకు February 6వ తారీఖు డెడ్ లైన్ ఇచ్చారు. ఇది ఓటు హక్కు లేకపోతే Form 6 కానీ లేదు ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే Form 8 కానీ ఇవన్నీ మనం సబ్మిట్ చేసుకోవడానికి కేవలం 1 month టైం ఇచ్చారు. మీకు ఎలక్షన్స్ ఎప్పుడుండే 2027 ఫిబ్రవరి, ఇంకా సంవత్సరం తర్వాత ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఇంకొంత సమయం ఇచ్చి అవేర్నెస్ ఇవ్వాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఉందా లేదా అనేది ఒకటి. ఇంకా ఏంటి, ఎలక్షన్ కమిషన్ మాత్రమే తప్పు పట్టడం కాదు, ఈ బిఎల్ఓలో వచ్చు. ఇప్పుడు జనరల్ గా ఏమైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది, ఆ స్టేట్ గవర్నమెంట్ యొక్క ఎలక్షన్ కమిషన్ తోనే వర్క్ చేయించుకోవాలి. సో ఆ స్టేట్ కు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులు లేదు కొంత టెంపరీగా ఇలా బిఎల్ఓలు వీళ్ళ బాధ్యతగా ఉన్నప్పుడు స్టేట్ గవర్నమెంట్ కూడా, అంటే కేవలం ప్రతి సందర్భంలోనూ మనం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని మనం తప్పట్లేదు. ఆ స్టేట్ గవర్నమెంట్ సక్రమంగా పనిచేస్తే 2024లోనే కనీసం చనిపోయిన ఓటర్లు అయితే డిలీట్ అయిపోయేవాళ్ళు కదా. కానీ అవి జరగట్లేదు అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి వాళ్ళు నియమించే ఎలక్షన్ కమిషన్ తరఫున చైర్మన్లు అవ్వచ్చు, కమిషనర్స్ అవ్వచ్చు, ఈ బిఎల్ఓలు అవ్వచ్చు, వీరికి సరైన సమయం ఇవ్వకపోవచ్చు. ఈ కారణాల వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి అంట నేను. ఇప్పుడు హైదరాబాద్ లో కేవలం 15,000 రూపాయల కోసం వలస వచ్చి బతికే వ్యక్తి ఆన్లైన్లో కానివ్వండి, తన ఓటు హక్కుని దక్కించుకోవడం కానివ్వండి, విధి విధానాలు ఏంటి అని తెలియకపోవడం వలన వెళ్ళి అది అప్లై చేసి వచ్చి మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళి ఓటేసి రావాలి అంటే తన 1 నెల జీతం పోయింది కాబట్టి ఓటు హక్కును వదులుకోవడానికి సిద్ధపడిపోతున్నారు. ఎందుకంటే ఓటు హక్కు కంటే ముందు బ్రతికుంట ముఖ్యం అనుకునే స్థాయిలో ఉంది ఇప్పుడు ప్రస్తుత సమాజం. ఇంకొకటి ఏంటి, మీరు దీన్ని ఒక రకంగా ఎన్ఆర్సీని నడిపిన విధానాన్ని, అంటే ఒక రాష్ట్రంలో ఎన్ఆర్సీ సిఏ నడిపిన తర్వాత మిగిలిన రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యతిరేకతని ఆ రోజున రాజ్యసభలో మెజారిటీ లేకపోవడం వలన బీజేపీ వాళ్ళు ఏం చేశారు, దాన్ని కొన్నాళ్ళు నిలిపివేశారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఎస్ఐఆర్ కానీ మీరు తీసుకుంటే 2004లో ఓటర్ లిస్టుతో కంపేర్ చేసి ప్రజెంట్ ఓట్స్ని కంపేర్ చేసినప్పుడు 2004లో ఓటు లేకపోతే అంటే ఏంటి, వాళ్ళు కొత్తగా 18 సంవత్సరాల నుండి కొత్తగా ఓటు దక్కించుకున్న వాళ్ళు అన్నవాలి, లేదు 2004 తర్వాత పశ్చిమ బెంగాల్కు వచ్చిన వాళ్ళనే అయి ఉండాలి. అంటే వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే వీళ్ళల్లో ఎక్కువ మంది రోహింగ్యాలు ఉండే అవకాశం ఉన్నది అనేది వాళ్ళ ఆలోచన. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, 2004 ఓటర్ లిస్టులో కానీ ఓటు హక్కు లేకపోతే వాళ్ళ పేరెంట్స్ యొక్క ప్రభుత్వం ధృవీకరించిన డాక్యుమెంట్స్ ఏమన్నా 2004కు ముందు ఇక్కడ ఉన్నారు అనేది వాళ్ళ పేరెంట్స్ అన్నా ఉండాలి, లేదు వీరన్నా ఆ టైంలో ఉండాలి అనే విధమైన డాక్యుమెంట్స్ ప్రూవ్ చేసుకోవాలి అన్నారు. అంటే ఇండైరెక్ట్ గా ఏంటి, ఎన్ఆర్సీ సిఏఏకి సంబంధించిన వర్క్ కూడా బ్యాక్ ఎండ్ లో నడుస్తుంది. వర్క్ అంటారా ఎజెండా అంటారా? తప్పని ఏం చెప్పట్లేదు సార్, తప్పని చెప్పట్లా. కాకపోతే నేనేమంటున్నాను, జరగాలి. ఎన్ఆర్సీ సిఏ జరిగితే తప్పేముంది సార్, మన దేశ పౌరులు ఎవరో మనం గుర్తించుకోలేకపోతే ఎలా, తప్పని ఎవరూ చెప్పరు. కాకపోతే ఏంటంటే ఇవన్నీ జరుగుతున్నాయి అన్నప్పుడు పేద ప్రజల విషయంలో ఒకవేళ ఓట్ డిలీట్ చేశారు, ఇప్పుడు మనం వెళ్ళి అప్లై చేసినా కూడా ఈ డేటాకి కావాల్సిన ప్రూఫ్లన్నీ సబ్మిట్ చేయాలి అంటే ఈ ఎలక్షన్ లో ఓటు పోతే పోయిందిలే, ఇప్పుడు ఇవన్నీ ఎవడు పడతాడు, ఈ ప్రూఫ్లు సబ్మిట్ చేసుకుంటా ఇన్వెస్టిగేషన్ అంటే ఇవన్నీ ఫేస్ చేసుకుంటా మనం ఎక్కడ అనే ధోరణిలో కూడా చాలా మంది దీనికి దూరం అవుతారు. రైట్ ఇంద్రనీల్ గారు మళ్ళీ వస్తాను. ఒకసారి మనం అంబాసిడర్ గారి దగ్గర అంబాసిడర్ గారు